నమస్తే. దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు వాల్గా న్యూస్. ప్రస్తుతం నిజంగా చెప్పాలంటే పిఠాపురం రాజకీయాల్లో ఆయనది ఒక ఇప్పుడు అందివేసిన ముద్ర చెయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు. ఆ గెలుపు వెనకాల ఖచ్చితంగా తెలియని ఒక శక్తి ఉందని అంటారు. ఖచ్చితంగా ఆ తెలియని ఒక శక్తి తెలిసిన శక్తిగా మనం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనే పేరు చెప్పక తప్పదు. ఖచ్చితంగా ఆయన పవన్ గెలుపులో ఇప్పటివరకు ఆయన ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన శైలిలో, ఎందుకంటే టీడీపీ అనేది అక్కడ అతిపెద్ద పార్టీ. ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇదే నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తే గనక నేను స్వచ్ఛందంగా నేను తప్పుకుంటాను అని ఆయనే నేరుగా చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ ఇచ్చి గెలిపించుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సదరు ఆ వ్యక్తి ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ పోల్ మేనేజ్మెంట్ విషయాల్లో కావచ్చు, ఆఫ్టర్ పోలింగ్ తర్వాత మళ్ళీ నన్ను కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ ఆయన కలవడం జరిగింది. సో, ఆయన మాటల్లో ఆయన ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి వరుణ్ గారు. నిజంగా మీరు చెప్పినట్టుగా నాకు ఆ రోజు ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చారో దానికి తగ్గట్టుగా రాజులకి ఏదైతే మాట మడమ తప్పం, మాట తప్పం అనేది వేరే వాళ్ళు అంటారు గానీ, మీకు అది యాప్ట్ అని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా మీరు ఆ వేలోనే పవన్ కళ్యాణ్ గెలుపుని ఈరోజు నిజం చేయబోతున్నారా అంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పేరే చెప్తున్నారు. పవన్ కంటే ముందు దానికంటే ముందు వర్మ గారు ఉంటున్నారు. ఎందుకంటే పవన్ గెలుపులో ఆయన పాత్ర చాలా కీలకమైందంటూ కూడా 99.99% అది మీకే దక్కింది. మొత్తం అంతా నాదే కాదు, ఆయనకు కూడా మంచి హ్మ్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పంపాలని ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక ఆలోచన కూడా ఉంది. హ్మ్. దానికి తోడు కూటమి కాబట్టి అన్ని పార్టీలు మనం మరి కలిసి పనిచేయాలి కాబట్టి మీరు పనిచేస్తాం. అంత సింపుల్‌గా తీసేస్తున్నారు గానీ, నిన్న జనసేన అధికార ప్రతినిధి జనసేన రాయపాటి అరుణ్ గారితో నేను ఇంటర్వ్యూ చేస్తే ఆవిడకి మీకు కూడా క్లిప్పింగ్ పంపించడం జరుగుద్ది. ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నారంటూ కూడా మీ పేరే తలుచుకుంటూ ఆవిడ ఉద్వేగపూరితంగా మాట్లాడిన సందర్భం నిన్నటికి ఐ థింక్ ఈ టైమే అనుకుంటా నాతో మాట్లాడారు ఆవిడ. ముందు కూడా అన్నాం కదా, మీ ఇంటర్వ్యూలోనే అన్నాను నేను అవును. కూడా, ఆయన వస్తే 100% స్వాగతిస్తామని. హ్మ్. అనుకున్నట్టే వచ్చారు. ఆ! వచ్చిన ప్రకారం మేము స్వాగతించాం. హ్మ్. ఇంకా బాగా వర్క్ చేసాం. అంతా కూడా మంచి మెజారిటీ, స్టేట్లోనే నెంబర్ 1 మెజారిటీ వస్తుంది. యాహ్! ఖచ్చితంగా ఎన్నడూ లేనటువంటి విధంగా పిఠాపురంలో గతంలో కంటే ఇప్పుడు 5% ఎక్సెస్ పోలింగ్ జరిగిందని మనకి ఈసీ గణాంకాలు చెప్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో ఇంచుమించు రిమోట్ ప్లేసెస్ అన్ని చోట్ల నుంచి కూడా చాలా మంది వచ్చారు. బయట నుంచి ఎన్ఆర్ఐస్ వచ్చారు ఆ! ఓటేయడానికి కూడా. నిజంగా అంటే ఈ ఎలక్షన్ ఒక విధంగా చెప్పుకోవాలంటే చాలా ఆనందంగా ఉంది. హ్మ్. ఆయనకు కూడా తెలియదు ఆయన కోసం ఇంతమంది పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు. ఎవరికి వాళ్ళు రావడం, ఒక ఊర్లోకి పోవడం, కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పుకుంటా. నేను ఆ గ్రామంలో తిరుగుతుంటే కొత్తగా అనిపించేవారు. మీరు ఎవరంటే ఇలాగ మేము యుఎస్ నుంచి వచ్చాను, ఒకడు వెస్ట్ జర్మనీ అని ఒకళ్ళు. సార్ మీకు విషయం తెలుసా? వాళ్ళు అలా వచ్చామని మన పేరుకి చెప్పుకుంటున్నా గానీ, వాళ్ళ ఓటు ఖరీదు సుమారుగా 3-4 లక్షలు. తక్కువలో తక్కువ 2 లక్షలు. అభిమానం అంతే. అభిమానంతోటి. నిజంగా అది ఎప్పుడైనా మీరు చూసారా ఎప్పుడైనా? వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మా ఆఫీస్కి వచ్చేవారు కంపల్సరిగా. వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్తారు. ఓకే. సార్ ఇప్పుడు వంగ గీత గారు ఏదో గెలవబోతున్నట్టు కూడా ఆవిడ కూడా ఇంట్లో ఉండి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా నాది 1000-2000 ఓట్లు గెలుపైతే నాది ఖచ్చితంగా ఉంటుందని. 1000-2000 ఆ మార్జిన్‌లోనే ఆవిడ అంటున్నారు. అంటే ఎంత పోటీలో అసలు క్వశ్చనే లేదండి. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆవిడకి అసలు చరిత్ర లేదు పిఠాపురం నుంచేదంటే 2014 నుంచి 24 వరకు పిఠాపురం వదిలేసింది ఆవిడ. 10 ఇయర్స్ కూడా. ఎలక్షన్ టైంలో ఏదో 30 రోజులు వస్తుంది ఆవిడ. పని అవుతే ఓకే, పని అవ్వకపోయినా ఓకే. ఆవిడకి రెండిట్లో ఏది పెద్ద ఇబ్బంది ఉండదు. లాస్ట్‌లో చాలా కన్నీళ్ళు పెట్టుకున్నారు జగన్ సభ రోజున. మీ ఊరు ఆడబడుచుంది నేను. నా యొక్క అంత్యక్రియలు జరిపితే గనక పాదగయ సాక్షిగా మీరే జరపండి అంటూ కూడా జనాలకి ఒక సందేశం కూడా ఇచ్చారు. 2 రకాలు ఉంటాయండి. ఎందుకు అంతలాగా చెప్తాను. ఉద్వేగంగా అయిపోయారు పాపం ఆవిడ? ఏడుపు అన్నది అది జనరల్ ఏడుపు, అది నటనలో భాగం. బాధతో ఏడుపు అన్నది గుండెకి గాయంగా తగిలితే వచ్చి ఏడుపు, బాధతో ఏడుపు. ఆ బాధతో ఏడుపుని ప్రజలు హర్షిస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ ఏడుపుని పట్టించుకోరు. ఆవిడ నిజంగా 5 ఏళ్ళు కష్టపడి ఇబ్బంది పడిపోయింది. 5 ఏళ్ళు ప్రజలకు కరోనాలో 24 గంటలు ప్రజలతో ఉంది, ప్రజలకు వైద్యం చేయించింది, ప్రజల్లో మమేకమైంది అనుకుంటే అది బాధతో కలిగిన ఏడుపు. ఆవిడ అసలు 5 ఏళ్ళు పిఠాపురం ప్రజలు ఎవరో ఆవిడకి తెలియదు. కరోనా వచ్చినప్పుడు ఆవిడ తెలియదు, తలుపులు తీసేది కాదు ఆవిడ. మొన్న 30 రోజులే వచ్చింది ఆవిడ. ఆ 30 రోజులు తగ్గట్టు 30 రోజులకి ఇలాగ ఏడుస్తే 20 ఏళ్ళ నుంచి పనిచేసేవాళ్ళు మేము ఎలాగ ఏడాలి? అదే కదా. అంచేత ప్రజలు అర్థం చేసుకున్నారు. దాని ఎఫెక్ట్ ఏముండదు.
ఎంత మెజారిటీ అండి ఈసారి పవన్ కళ్యాణ్కి? హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వస్తా, హైయెస్ట్ మెజారిటీ. నెంబర్ 1 ఈ స్థానం. విషయంలో మీ ప్రస్తావన కూడా ఒకసారి నేను తీసుకోవాలి. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అదే ఆ రోజు కూడా ఇదే ఈ ప్రశ్న మీకు వేసినటువంటి పరిస్థితి. అంటే దేశంలోనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలవడం అది వర్మకే సాధ్యపడింది. ఆ రికార్డుని ఇప్పటి వరకు చెరపలేదు. ఏం జరిపేస్తారు, ఏం జరిపేస్తారా? జరిపేస్తారు. ఎంత వస్తుంది అంటారు? అంటే గట్టిగానే వస్తుంది ఫిగర్. అంటే అప్పుడు మీకు సుమారుగా ఎంత? నాకు 49,000 చిల్లర వచ్చింది. 49,000 చిల్లర. ఇప్పుడు దాన్ని బీట్అవుట్ చేస్తారంటారు. దాని వెనక శక్తి అంటే మీ పేరే. మాకు గర్వంగానే ఉంటుంది. బయట మా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ మాకంటే ఎక్కువ మెజార్టీ అయితే మాకు గర్వమే కదా. టీం అంతా బాగా పనిచేసింది అన్న ఫీలింగ్ ఉంటుంది. సార్ ఇక్కడ అధికార పార్టీ ఏం చేసిందండి అంటే దాదాపుగా నలుదిక్కుల 4 వైపులా కూడా లిక్కర్ సరఫరా చేయడం కావచ్చు, లిక్విడ్ క్యాష్ సరఫరా చేయడం కావచ్చు, అది పట్టుబడిన సందర్భం కూడా మనం చూసాం. సుమారు ఎంత మేర ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ జరిగి ఉంటుంది అధికార పార్టీది కావచ్చు? లిక్కర్ విపరీతంగా డంప్ చేశారు. 2-3 కోట్ల లిక్కర్ దొరికింది. క్యాష్ అయితే భారీగానే 100 కోట్ల పైన వచ్చింది. 100 కోట్లు పట్టుబడిందండి. అది పట్టుబడలేదు. ప్రజల్లోకి వెళ్ళి లోపల ట్యాక్సెస్ ఉంటాయి కదా. ఎవరి ట్యాక్స్? ఎం ట్యాక్స్ ఒకటి, జీ ట్యాక్స్ ఒకటి, ఎల్ ట్యాక్స్ ఒకటి. దాని ఎబ్రివేషన్స్ చెప్పేసేది మా వాళ్ళకి కొంతమంది తెలియదు. మిథెన్ ట్యాక్స్, గీత ట్యాక్స్, లీడర్స్ ట్యాక్స్, ఎన్ని బాగా ప్రజలకి వెళ్ళాలి. అందులో మొదలుగా ట్యాక్స్కి ఏమి వెళ్ళలేదు. అది ఐడియా లేదు. ఒక మండలాన్ని కూడా ఆయన దత్తత తీసుకున్నారు. ఆయన అటువంటి విషయాలు కొంచెం దూరంగానే ఉంటారు. చల్మల్ శెట్టి సునీల్, మిథున్ రెడ్డి ద్వారా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే గెలుపు ఎలాగా గెలవమని వచ్చిన డబ్బుని సద్వినియోగపరుచుకున్నారు. అది ఇక్కడ ప్రజలందరూ కూడా తీసుకోమన్నా మేము ప్రజలందరినీ మన సొమ్ము, అది అవినీతి సొమ్ము, మన దగ్గర నుంచి సంపాదించి తీసుకోండి, ఓటు గ్లాస్కి వేయండి అని చెప్పి. సార్ ప్రధానంగా ఇప్పుడు మీ పార్టీ వైపు కూడా వచ్చింది. టీడీపీ జనసేన కార్యకర్తలకు ఇవ్వలేదు అమౌంట్, మిగతా పార్టీ మిగతా శ్రేణులకు ఇచ్చారనేది కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మాకు ఇచ్చినట్లు లెక్కే వాళ్ళ లెక్కలో మా కార్యకర్తలు అంతేనా? ఆన్ పేపర్ అందరికీ 100% ఇచ్చినట్లు లెక్క. ఎంత ఇచ్చారు సార్ ఓటుకి? వాళ్ళు 3,000 నుంచి 7,000 వరకు ఇచ్చారు. ఉదాహరణ మీ విషయానికి వస్తే, కూటమి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు మందుకి డబ్బుకి వ్యతిరేకం. ఆయన అసలు ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవి కానీ, అసలు మేము మందు కూడా ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎన్ఆర్ఐస్ రావడం, ఎవరో ఒకరు రావడం, ఆయన అభిమానించే వాళ్ళు రావడం, ఒక్కొక్క గ్రామం దత్తత తీసుకోవడం, అది ఆటోమేటిక్గా నా దగ్గరికి ఒక ఆయన ఈరబాబు అని ఒక ఆయన వచ్చాడు. వచ్చి నేను మాదాపురం అండి, మాది మాదాపురం, ఖర్చు అంతా మేము చూసుకుంటాం. ఖర్చు అంటే ఏమీ లేదు, బూత్ క్యాన్వాస్ ఖర్చు అని, ఈ ఖర్చు అని రెగ్యులర్ ఉంటుంది కదా. అవునండి, రెగ్యులర్ చూసుకుంటామండి అంటే నేను అప్పుడు నాగబాబు గారి దగ్గర పంపించాను. మరి ఆ పార్టీ విషయం కదా, అది మనం ఇన్వాల్వ్ అవ్వకూడదని పంపించాం. అలాగే అదే విచిత్రంగా అయింది ఎలక్షన్ అంటున్నాను కదా. ఈ ఎవరికి వాళ్ళు అలాగా సపోర్టు, ఆయనకు కూడా తెలియని సపోర్ట్ ఇది. 54 గ్రామాలు 50 వార్డులు అలాగే ఒకరికొకరు తప్పితే ఆయన ఈ రెండింటికి వ్యతిరేకం. ఓకే, నాకు మీరు చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే ప్రచారంలో భాగస్వామ్యులు అయ్యారు, ఆయన గెలిపించే ప్రక్రియలో భాగస్వాములు అయ్యారు, కానీ ఎక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన విషయాల్లో వర్మ దూరంగా ఉన్నారా? కూటమి వర్మనే కదా, ఎవరో లేరు. కూటమిలో ఉన్న టీం అందరూ అసలు జనసేనలోనే పవన్ కళ్యాణ్ గారికి ఇదంటే ఎలర్జీ. ఆ ఇష్యూ ఇంకెవరు భాగస్వామ్యం అవుతారు? ఇప్పుడు ఎవరు మీరు వస్తున్నారు, నేను పలానా 20 నేను అడాప్ట్ చేసుకుంటున్నానండి, ఆ ఎక్స్పెండిచర్ అంతా నాదంటున్నారు. ఎక్స్పెండిచర్ అంటే డబ్బులు పంచడం కాదు. ఆ ఊర్లో ఎలక్షన్ కొంత మినిమం ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, అది అతను చూసుకుంటా పోతున్నాడు, ఇంకో చోట ఇంకోటి చూసుకుంటా పోతున్నాడు. ఎవరికి వాళ్ళు పెట్టుకుంటా పోతున్నారు. మేము ప్రచారంలో ఉంటున్నాం, అభిమానంతో వాళ్ళు పెట్టుకుంటే ప్రచారంలో ఉంటున్నాం. అంటే డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కానీ లిక్కర్ దీనికి కానీ ఆయన రెండింటికి ఆయన వ్యతిరేకం. ఓడిపోని అంటారు కానీ అట్లా యాక్సెప్ట్ చేయడం. ఇక్కడ జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాను, ముఖ్యంగా మహిళలకి, వికలాంగులకి, వృద్ధులకి ఎన్నో చేశాను. సో ఈ క్రమంలో ఆ గ్రాఫే ఆ క్యూ లైన్లో నడిపించేలా చేసింది మహిళలు, వృద్ధుల సంఖ్యని. సో ఖచ్చితంగా గెలుపు మాదే ఈ లెక్కన పవన్ కళ్యాణ్ కూడా ఆ ఓటమి లిస్టులో చేర్చేస్తున్నారు అధికార పార్టీ. పచ్చకాడు ఊరంతా పచ్చ కనపడతారు చేత. ఆ స్కీమ్లు అన్నీ కూడా ఫెయిల్యూర్ ఎలాగైనాయో చెప్తాను. చెప్పండి. తల్లికి 2 పిల్లలు, 2 అమ్మ ఒళ్ళో ఆడుకుంటారా? ఎట్ ఏ టైం కాదుగా, ఎట్ ఏ టైం కూడా చిన్న సైజులో ఉన్నప్పుడు ఆడుకుంటారు. కొంచెం ఎదిగితే ఎట్ ఏ టైం ఒళ్ళో పట్టరు కాబట్టి, ఒళ్ళోకి పట్టకపోయినా తల్లికి భుజం మీద ఆప్యాయత వేరు. మనందరం ఆడుకున్న వాళ్ళం. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, ఒక పిల్లడు ఆడుకోవాలంటున్నాడు అమ్మ ఒళ్ళు.
అంటే ఒకడికే ఇస్తాను నేను, రెండవ పిల్లవాడిని తల్లి ప్రేమ నుంచి దూరం చేస్తున్నాడు. వాడు ఒక 7-8 ఏళ్ళకి ఎలా తయారవుతున్నాడు, తల్లి మీద అసూయ అక్కసు పెంచుకుంటాడు. అంటే అవును, ఆ స్కీమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తల్లికి వందనం ఎంత 20,000 అండి. 2 3 4 5 చదువుకోవాలి. తల్లికి అందరూ సమానం. తల్లి వాళ్ళు 5 ఉండాలి. వాడు ఒక్కడే కోరుకున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి ఒక్కడో కొడుకు కదా, అందరికీ ఒక్కడే ఉండాలి. ఇక్కడ తల్లిని బాధ పెట్టకూడదు, తల్లి సంతోషంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలని ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం గొప్పదా, ఆ నిర్ణయం గొప్పదా? మీ నిర్ణయమే గొప్పదే. ఆ తర్వాత చేయూత 45 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాలు. అంటే ఈ 45 ఏళ్ళ వరకు ఆవిడ కోటీశ్వరాలా? కాదే, కాదు కదా. 45 ఏళ్ళలో బీపీఎల్ కిందకి రాదు కదా ఆవిడ. అవునండి. దీనికి ఏం చెప్పారు, ఆడబిడ్డనిదని 18 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వరకు తీసుకున్నారు. అంటే 60లో పెన్షన్ వస్తుంది కదా. ఇది 1500 ఎంతో ఇస్తున్నట్టు. అవును, వాళ్ళు ఇచ్చేది 25 లక్షల మందికి. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చేది 1,25 లక్షల మందికి. సంఖ్య పెరిగింది. ఇది అబ్జర్వ్ చేస్తారు కదా, 45 ఇయర్స్లో నువ్వు చేయూత ఇచ్చినప్పుడు కోడలు అత్తగారి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ చేయూత డబ్బులు, కూతురు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ టైంకి ఇద్దరు ల్యాండ్ అవుతున్నారు, పట్టుకుపోతున్నారు. అదే ఈ లోపల భర్త కూడా ఉంటాడు, వాడు ఖర్చులకు ఆడు పట్టుకుపోతుంటే ఇంకా మిగిలిదేముంది. ఇప్పుడు అలా కాకుండా 18 ఇయర్స్ అమ్మాయి పూర్తయిన కాడి నుంచి 59 సంవత్సరాల వరకు ఇస్తున్నారు. కోడలు అత్తగారిని అటాక్ చేయదు, కూతురు తల్లిని అటాక్ చేయదు. ఎవరికి వాళ్ళు ఆర్థికంగా నిలబడతారు. అది కూడా నెంబరింగ్ 1,25 లక్షలు. అలాగే రైతులకి సంవత్సరానికి 20,000, అలాగే నిరుద్యోగులకి 3,000. అన్నిటికంటే గ్యాస్ సిలిండర్లు. అంటే ఒక మహిళ ఇంటికి హోమ్ మినిస్టర్ ఆవిడ. అవునండి. ఆ మహిళ ఏ విధమైన ఇబ్బంది పడకుండా, వంట గ్యాస్కి డబ్బులు తరుముకోకుండా గ్యాస్ 3 సిలిండర్లు ఉచితం. 4 ఉన్న కుటుంబానికి సంవత్సరం వచ్చేస్తాయి. అలాగే ఆవిడకి ఆడపిల్ల ఉంటే ఆడబిడ్డ అనేది 18 ఏళ్ళు వస్తుంది. అలాగే 18 ఏళ్ళ అమ్మాయికి వస్తుంది, ఈవిడికి వస్తుంది. అలాగే ఇంట్లో మామగారో తండ్రి ఎవరో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ 4,000 పెన్షన్ వస్తుంది. అదే వ్యవసాయదారుడు, ఎలాగో వ్యవసాయదారుడు ఉంటాడు, 20,000 వ్యవసాయానికి సొమ్ము వస్తుంది. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా వస్తున్నాయి. అంటే ఇంట్లో మన ఆడపడుచు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా పిల్లలు చదువుకుంటున్నారు. 2 పిల్లలు, ఆడికిలాగా ఒక పిల్లవాడిని పనిలోకి పంపక్కర్లేదు, ఒంటిల్లు బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఇవ్వడమే కాకుండా ప్రామిస్ బాండ్ ఒకటి ఇచ్చారు. అవునండి. దాంతో ప్రజల్లో కూడా అన్ని కంపారిజన్ చేసుకుని సూపర్ 6 పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు ఫోటో, 2 ఫోటోలతోటి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చారు. నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కాపీ పేస్ట్, ఇవి మావే కాపీ చేసి పేస్ట్ చేసుకున్నారని జగన్ అంటున్నారు. ఏమండి, 2014లో ఎందుకు మేనిఫెస్టోతో రాలేదు, ఇటువంటి మేనిఫెస్టో తోటి 2019లో ఎందుకు రాలేదు, 2024కి వచ్చేసరికి ఎందుకు వచ్చారు, ఏ మేనిఫెస్టో తోటి అనేది వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు పరిస్థితులను బట్టి ఉంటాయి. సంక్షేమానికి మారిపోయారు తెలుగుదేశం పార్టీ అంటే అన్న ఎన్టీ రామారావు గారు. ఎవరికి బ్రాండ్ లేదు తెలుగుదేశం పార్టీకి. ఫస్ట్ పెన్షన్ ఆయన 50 రూపాయల పెన్షన్ ఇచ్చారు. పక్కా ఇళ్ళు ఆయన స్టార్ట్ చేశారు. రూపాయి బియ్యం, 2 రూపాయల బియ్యం ఆయన మొదలెట్టారు. అక్కడి నుంచి ఎవరు వదిలేశారు పెన్షన్? మరి 50 రూపాయలు నువ్వు ఎందుకు పెట్టావని అడగలేరు కదా. 2,000 వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇన్స్టాల్మెంట్ మీద ఈయన 3,000కి లాస్ట్కి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా అలాగే 2 రూపాయల బియ్యం మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మొదలెట్టారు, కాపీ ఎందుకు కొట్టాడు? మరి నువ్వెందుకు కాపీ కొడుతున్నావు? నువ్వు సంక్షేమానికి మారిపోయారు తెలుగుదేశం పార్టీ, అందరూ తేడా. సరే, ఇక్కడ పెన్షన్ విషయంలో పారామీటర్స్ కొన్ని ఎంచుకుని ఆల్రెడీ లబ్ధిదారులు ఉన్నటువంటి బెనిఫిషియరీస్గా ఉన్నటువంటి కొంతమంది పెన్షన్స్ కోసేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో, కారు ఉందనో, ఏసీ ఉందనో, ఏది మనకి అందుబాటులో వాళ్ళకి ఎలా అయితే పారామీటర్స్ తీసుకున్నారో ఆ పారామీటర్స్ ప్రకారం కోసేశారు. నాకు ఇప్పటివరకు పెన్షన్ వచ్చేది 3,000, లేదు ఈ నెల కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది తీసేశారు, అది మళ్ళీ నాకు రావడానికి 6 months టైం పడుతుంది. అటువంటి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? లేదు, పాత పద్ధతిలో ఏది ఉన్నా ఏం లేకపోయినా ఖచ్చితంగా అంటే ప్రజల ప్రభుత్వాన్ని న్యాయం చేయమంటారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు పొరపాటు జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే దొంగ అయినప్పుడు ఎవరు చెప్పుకుంటారు? కరెంటు బిల్లు మోసం ఎలాగా, 30వ తారీఖుని తీసుకునే కరెంటు బిల్లు 12వ తారీఖున తీసుకుంటున్నాడు. అప్పుడు ఆటోమేటిక్గా క్రాస్ లైన్ అవుతుంది, లైన్ క్రాస్ అవుతుంది. నీకు పెన్షన్ రాదని ఆ బిల్లు పెట్టుకుని ఈడు ఆపుతున్నాడు. కరెంటు రాటిఫై చేయడానికి ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఆర్డర్స్ ఇవి. ఇది రాటిఫై చేయడానికి 3 months తీసుకుంటాడు.
మళ్ళీ 3 months తీసుకున్నాక ఇది అప్లోడ్ చేయడానికి మళ్ళీ 3 months, 6 నెలలు 6 3 18,000. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 40-50 వేల మంది ఉంటారు అలా చేస్తున్నారు. వీడేమనుకుంటాడు, కరెంటు తప్పు చేసాడు అనుకుంటాడు, ఇక్కడ తప్పు చేసాడు అనుకుంటాడు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రభుత్వమే గేమ్ ఆడుతుంది ఇది అని చెప్పి. అటువంటి రిస్ట్రిక్షన్స్ మన దగ్గర లేవండి. సిస్టమేటిక్ గా ఇది వరకు పూర్వం ఏ విధంగా 4,000 ఇస్తానంటున్నారుగా, 4,000 ప్రకారం పేదవాడికి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి తప్పితే మోసం చేయాలి. సో వన్స్ ఒకసారి ఆ బెనిఫిషియర్ గా మీరు గుర్తింపు పొందితే వాళ్ళకి ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు 100% వచ్చేస్తుంది, అందాల్సిందే. సో ఆ విషయంలో అయితే మీరు పక్కాగా అయితే ఉన్నారు. మరొక విషయం, లిక్కర్ విషయంలో నాణ్యమైన మందు ఇస్తామని అంటున్నారు. ఈయనేమో దశల వారి మద్యపాన నిషేధం అని ఈయన మాట మడతేసాడు. ఈయన మొత్తం మద్యపాన నిషేధం, దశలవారి మద్యపాన నిషేధం చేసే ఓటు అడుగుతాను లేకపోతే రానన్నాడు ఆయన. ఓకే, ఆయన మాట ఆయనే కంపెనీలు ఉంటే ఇంకెందుకు నిషేధం చేస్తాడు. మీరు మరి క్వాలిటీ అంటే క్వాలిటీ కంట్రోల్ కానీ క్వాలిటీ ఆడిట్ కానీ లిక్కర్లో సిస్టమ్ ఉంటుంది. ఇంత లెవెల్ స్పిరిట్ లెవెల్ ఉండాలి, ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ల్యాప్స్ అయిపోయింది జగన్ ప్రభుత్వం. వాళ్ళ ఇష్టం అంతే, ఆ కంపెనీల ఇష్టాన్ని బట్టి పోయింది అంత. పిఠాపురం వ్యాప్తంగా ఇటువంటి మందు ఎన్ని కేసులు సప్లై ఉంటుందండి? సుమారు ఎన్ని కోట్ల దొరికిందే దగ్గర 5-6 కోట్ల మందు పైన, ఒక 7-8 కోట్ల మంది పంచి ఉంటారు. ఇంకా స్టాక్ ఉంటుంది చాలా చోట్ల. పిఠాపురం 2 మున్సిపాలిటీలు 3 మండలాలు 3 మండలాలు. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్స్ బిఫోర్ వస్తే గ్రౌండ్ లెవెల్లో జనసేన వర్సెస్ టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల నుంచి కలిసి పనిచేసే విధంగా వెళ్ళడం జరిగింది. మీకు టికెట్ కేటాయించలేదు పవన్ కళ్యాణ్, ఆటోమేటిక్ కాకినాడ వేదికగా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఆయన అనౌన్స్మెంట్ ఇవ్వగానే మీ శ్రేణులు కావచ్చు, మీ అభిమానులు కావచ్చు, టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి. సో ఆ రోజు పెద్ద బిగ్ న్యూస్ అది నిజంగా. ఏంటి వర్మ ఆల్రెడీ చెప్పారు కదా, నేను అంటే నేను చెప్పిన కార్యకర్తలు నేను చెప్పాను కానీ కార్యకర్తలు మీటింగ్ పెట్టి అవునండి అభిప్రాయాలు అడగలేదు కదా. అంటే టెంపరీగా కొన్ని రోజులు వాళ్ళకు ఉన్న ఇబ్బంది, వాళ్ళ ఆగ్రహేశాలని వర్మ ఎలా చల్లార్చగలిగారు, ఒక వేదిక మీద తీసుకొచ్చి, అలాగే పోల్ మేనేజ్మెంట్లు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు టీడీపీ శ్రేణులు అనేది చాలా ఛానల్స్లో కావచ్చు, చాలా అనలిస్టులు కూడా చెప్తున్నారు. దానికి అంతటికీ కారణం ఒకే ఒకడు, దట్ ఈస్ వర్మ. అదే ఎలా చేయగలిగారండి? అంటే మండలాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు గ్రామాల 5 గ్రామాలు కలిపి ఒక సమీక్ష పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయవలసిన ఆవశ్యకత ఏంటన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. దాంతో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి మనం చెప్పినట్టు చేశారు. సరే, మరొక విషయం, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారని అనగానే మీ మనసులో వచ్చిన స్పందన ఏమిటి? అంటే ఆయన గురించి మీకు ఏం తెలియదు అన్నారు ఫస్ట్, తెలిసాక ప్రచారం అయ్యాక నేను కూడా ఆయనకు అభిమానిగా మారానని కూడా ఒక స్టేట్మెంట్లో మీరు ఇచ్చినటువంటి సందర్భం నాకైతే గుర్తు. సో ఎలా ఉందండి పవన్ క్యారెక్టరైజేషన్? చాలామంది బయట తిరుగుతుంటారు కదా, 3 పిల్లలని, జగన్ అదే మాట పట్టుకుని అదే ప్రచారంలో వెళ్ళినటువంటి సందర్భం. ముగింపు సభ కూడా మీ పిఠాపురం వేదికగానే ఆయన ప్రచార సభ ముగించుకున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా 3 పెళ్ళిళ్ళు. అలా కదండి, ఏంటండి ఆయన వ్యక్తిగతంగా మీరు దగ్గరుండి అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా. ఆయన సిస్టమేటిక్ 2019లో మీ అపోజిషన్ కూడా చాలా సిస్టమేటిక్ పర్సన్, ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేసే వ్యక్తి. ఆయనే సీట్లు త్యాగం చేసుకుని పొత్తుకి మూలకారకుడు అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ సమయంలో చాలా పార్టీలు అయితే, పొలిటికల్ లీడర్స్ అయితే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అవి, అటువంటి లీడరు 40 years సర్వీస్ ఉన్న లీడరు, ఏ తప్పు చేయలేదు, అటువంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అన్యాయం అన్న ఎలుగెత్తిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున సపోర్ట్గా పవన్ కళ్యాణ్. చేత ఇవన్నీ ఆయన క్యారెక్టర్ ఉన్న వ్యక్తే. చట్టాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను 2వ పెళ్లి నేను చేసుకుంటున్నాను, నాకు చట్టం వర్తిస్తుంది. నేను నా భార్యకి ముందు డైవర్స్ ఇస్తేనే 2వ పెళ్లికి నేను వెళ్ళాలి. అవునండి. ఇప్పుడు ఇంట్లో పెట్టి హింసించే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఎవరికన్నా ఇబ్బంది ఉన్నప్పుడు అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకున్నప్పుడు ఫ్రెండ్లీగా, అది చట్టం కల్పించిన హక్కు, అది సుప్రీంకోర్టు వరకు చట్టం కల్పించిన హక్కు. వీళ్ళే వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి స్వేచ్ఛ ఆయన ఇస్తున్నారు, తప్పే ఉంది. దాని గురించి ఏదోలా కించిపరచాలని మాట్లాడడం తప్పితే జగన్ మాటలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీకు తెలియదు కదా, అటువంటి వ్యక్తితోటి మీరు ప్రచారం చేశారు.
2 మున్సిపాలిటీలు 3 మండలాలు కలిగి తిరిగారు మీరిద్దరూ కలిపి ప్రచారంలో భాగంగా. ఏంటి ఆయనతో మీరు ఇంటరాక్షన్ చేసినప్పుడు గాని, ఆయన వ్యక్తిత్వ శైలి సినిమాలో చూసినప్పుడు ఒకలాగా, బయట ఒకలాగా ఉన్నారా? ఏంటి అసలు? ఇంతమంది జనాభా, ఇంతమంది జన సైనికులు, ఓటు హక్కు లేని వాళ్ళు కూడా అభిమానులుగా ఉన్నటువంటి పరిస్థితి జనసేనకి. అంటే చిన్న పిల్లవాడితో సైతంగా పవన్ అభిమానిగా చాలామంది గర్వంగా చెప్పుకుంటారు. ఏంటంటే అంత అభిమానించడం గల కారణం ఏమిటి? అంటే పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్గా సినిమాలు అవి ఉంటాయి కదా, సినీ హీరోలా రామారావుని ఎలా లైక్ చేస్తారు, ఈయన కూడా అలా లైక్ చేస్తున్నారు. పిల్లవాళ్ళకి ఓటు ఉండదు అనడం కూడా తప్పే. అమ్మ నాన్న, అన్న వదిన, తాత అమ్మమ్మ, తాత నానమ్మ, మేనమామ మేనత్త, ఆ పిల్లలతో ముడిపడి ఉన్నదంట. నేను చెప్తాను చాలా మంది పిల్లలకి నీకు ఇన్ని ఓట్లు ఉన్నారా అని. అలాగేంటంటే లేదన్నాం కరెక్ట్ కాదు, కానీ అభిమానం పిల్లోడి అభిమానాన్ని పేరెంట్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. అది అడిగాడు కదా ఈసారి వేద్దాంలే అన్నట్టు. ఆయనకు కూడా వ్యక్తిగతంగా మరి ఇమేజ్ ఉంది కదా, ఇవన్నిటిని కలిసి వచ్చి బ్రహ్మాండంగా అయింది ఎలక్షన్. వర్మ ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ తోటి మంత్రి పదవి కొట్టబోతున్నారు. ఇది చాలా మంది చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మీకు చంద్రబాబు ప్రధానంగా ఇచ్చినటువంటి ఒక హామీ. ఎందుకంటే మీ సీటుని త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. సో ఇది చంద్రబాబు గుర్తించారు. ఎందుకంటే 2014లో కూడా అలా ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమాతోటి బరిలోకి దిగినటువంటి వర్మ ఖచ్చితంగా గెలిచి చూపించారు అక్కడ. సో మళ్ళీ ఎక్కడ ఈయన మళ్ళీ ఇండిపెండెంట్గా దిగుతారో, ఒకవేళ దిగితే కనుక మన కూటమి పొత్తులు ఇవన్నీ చెడిపోయే అవకాశం ఉందంటూ మిమ్మల్ని బుజ్జగించే పరం అనుకోవచ్చు, సముదాయించే ఇది కావచ్చు. ప్రస్తుత పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం అయితే ఆ రోజు చేశారు. చేస్తూ ఒక హామీ అయితే ఇచ్చారు. వర్మ మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటూ. అది నెక్స్ట్ మేము చూడబోతున్నాం. వివరించే ప్రయత్నం అంటే వివరించినప్పుడు అందులో నేను కూడా భాగస్వామిగా ఉండవలసిన బాధ్యత ఉంది. 22 సంవత్సరాల పార్టీలో ఉన్నాను, బాధ్యత నాకు గుర్తు చేశారు. అవునండి, దాని ప్రకారం వెళ్ళాం. ఇప్పుడు నేనైతే 2 అధ్యక్షుల దగ్గర పనిచేస్తున్నాం. అవును, మా బాస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర, కొత్త బాస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర 2 అధ్యక్షులు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ అన్నారు పిఠాపురానికి 2 ఎమ్మెల్యేలని. ఒకటి ప్రధానంగా ప్రజల్లో ఎన్నుకోబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన గెలిపించినటువంటి వర్మ అని అన్నారు. మీ పట్ల అంతలా ఉందండి. అయితే ఇంకా అభిమానం కావచ్చు, సానుభూతి కావచ్చు, వాట్ ఎవర్. అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ అంటే వెల్ నోన్ పర్సన్ జనసేనకు సంబంధించి. అది చేత ఏంటంటే అధ్యక్షులు 2 ఏ నిర్ణయించి ఎలా ఉండమంటే అలా ఉంటుంది. రేపటి రోజున పిఠాపురం అభివృద్ధి విషయంలో వర్మ ఇచ్చే గైడ్లైన్స్ ఏమిటి? ఐ మీన్ సూచనలు మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమేమి మేజర్ పార్ట్స్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఆయన కూడా మనం కలిసి ఇంకోసారి డిస్కస్ చేసుకుని ముందుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పారా మీకు? సో కొన్ని విషయాలు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఇన్ కేసు గవర్నమెంట్ రాకపోతే కనుక నేను ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గాన్ని నా యొక్క శక్తి సామర్థ్యాలతో నేను ముందుకు తీసుకెళ్తాను అన్నాడు ఆయన. నాకు కొంతమంది ఎన్ఆర్ఐలు తెలుసు, వాళ్ళు వచ్చే తోడ్పాటు రాకపోయే ప్రశ్న లేదు. ఆయన ఎక్కడ అనలేదా? ఆయన ఒకసారి అన్నారండి స్టార్టింగ్లో, క్వశ్చన్ లేదు రాదని అనలేదు. ఇన్ కేసు ఒకవేళ నేను ఇక్కడ గెలిచి ప్రభుత్వం కనుక రాకుండా అంటే ఆ పెర్సెప్షన్లో చెప్పలేదు 100%. ఒకవేళ అలా అయితే కనుక నేను ఖచ్చితంగా నిధులు తెప్పించి పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో తేగల సమర్థుడు కూడా అయినా కేంద్రంతో కూడా రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఇంకా ఆ క్వశ్చనే లేదండి. అలాగా తేవాలన్న ఆలోచన లేదు, ఇన్ కేస్ అన్న క్వశ్చన్ లేదు. అంతే, ఓన్లీ 1 కేసు గవర్నమెంట్ అంతే. మరొక వైపు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నటువంటి ఆ మిత్రబంధం, స్నేహబంధం కారణంగా ఒకవేళ ఆయన గెలిస్తే ఎన్డీఏ వాళ్ళు, ఐ మీన్ బీజేపీ వాళ్ళు ఆయన్ని కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు పిఠాపురం ఖాళీ కాబోతుంది త్వరలో. మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. వర్మ మళ్ళీ ఖచ్చితంగా ఎమ్మెల్యే కాబోతున్నారు. ఇది కూడా రన్ అవుతుంది. అంటే యాక్చువల్గా రాష్ట్రంలో ఆయన ఈరోజు ఒక ఎమ్మెల్యే. రాష్ట్రంలో జనసేన పార్టీ గురించి ఆయన పోటీ చేశారు. ఆయన వ్యక్తిగత ఆలోచనలు, ఆ పార్టీ యొక్క నిర్ణయాలు అవి నేను చెప్పలేను. ఇప్పుడు మాకు ఆయన ఎమ్మెల్యే, నాకైతే మొన్నటి నుంచి ఎమ్మెల్యే. అఫీషియల్గా సర్టిఫికేట్ 4 వస్తుంది. అంచేత ఆయన ఏ విధంగా బయట నుంచి వస్తున్నటువంటి మాటలు, బయట నుంచి ఎలా గైడ్ లైన్ అంటే మీకు ఆల్రెడీ కాకినాడ వేదికగా ఆయన మాటలు మీరు ఇంకా గుర్తుండి ఉంటుంది. అమిత్ షా నన్ను కాకినాడ ఎంపీగా పోటీ చేయమంటే నేను పోటీ చేస్తానన్నారు. అంటే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి సర్వీసెస్ ఎక్కడ అవసరం అన్నది కేంద్ర ప్రభుత్వం గుర్తించుకుంటుంది. అలాగే
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేసుకుంటారు. ఆ స్థాయిలో నిర్ణయాలు నా స్థాయికి అది చెప్పడం. ఒకవేళ వస్తే చేస్తారుగా, అనివార్యం అయితే. అప్పుడు పరిస్థితులు ఇద్దరు అధ్యక్షులు ఏది చెప్తే చేస్తారు. మొత్తం ఈస్ట్ గోదావరి జిల్లా వ్యాప్తంగా పవన్ మాన్యా ఎలా ఉండబోతుంది? దానివల్ల మీకు కూటమికి వచ్చే సంఖ్య ఎంత? గతంలో 17 సీట్లు వస్తాయి. 17 అండి, అవుట్ ఆఫ్ 19. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. తంగెలు ఉదయ్ శ్రీనివాస్ విషయానికి వస్తే కనుక కాకినాడలో కాస్త గ్రాఫ్ తక్కువగా ఉంది. ఆయనపై కొన్ని వ్యతిరేకంగా కొంచెం ఆయనకి పర్సనల్ డ్యామేజ్ ఉంది. ఖచ్చితంగా ఆయన గెలుపు కొంచెం కష్టం. చలమలశెట్టి సునీల్ అని ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆయనకి 3 సార్లు ఇప్పటికే ఓడినటువంటి సందర్భం. ఈసారి ఖచ్చితంగా సింపతితో ఆయన గెలవబోతున్నారనే మాటకి మీరిచ్చే సమాధానం ఏమిటి? నాకు ఓవరాల్ ఐడియా లేదు, కానీ పిఠాపురం వరకు మేము 2 ఓట్లు సమానంగా పడతాయి. ఏదైనా 2-3 వేలు డిఫరెన్స్ వస్తారు. పిఠాపురం వరకే అంటారా? మిగతా నియోజకవర్గాల నుంచి సమాచారం లేదా? పడతాయి. గెలుస్తారంటారా తంగెలు ఉదయ్ శ్రీనివాస్? గెలవచ్చు అంటారు. అంటే మిగిలిన నియోజకవర్గాలు ఎలాగా అయిందన్నది నేనంతా ఇందులో మమేకమై ఉన్నాను, అంత దృష్టి పెట్టలేదు. సార్, ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గత వారం అంటే పోలింగ్కి 6 రోజుల ముందు నుంచే ప్రభుత్వం మీద అది వాళ్ళు ఏమంటారని బురద జల్లే ప్రయత్నం అంటారు. మీరేమంటే వాస్తవాలు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం అని అన్నారు. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అందులో ఎంతవరకు వాస్తవం? అది బీజేపీ తీసుకొచ్చిందా, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దాన్ని కింద వరకు బాగా పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు. అసలు బురద జల్లే ప్రయత్నం ఏంటండి? బురద జల్లేశారు ఆల్రెడీ. రైతుల మీద బురద జల్లి డాక్యుమెంట్లు మీ దగ్గర పెట్టుకోవడం. నాకు 5 లక్షలు కావాలి, డాక్యుమెంట్ ఇంట్లో అంటే టక్కన ఆయనకి ఇచ్చేసి 5 లక్షలు తెచ్చుకుంటాను. ఇప్పుడు జిరాక్స్ పేపర్ కాబట్టి ఇస్తాడు డబ్బు. అసలు నా ఆస్తి మీ దగ్గర ఉన్నానికి మీరెవరు? అదే మా తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి, నువ్వెవరు? అసలు ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నావు. చట్టాలని ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అన్నది ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయాలి. అసలు నువ్వే లాగేసుకుని మీ ఇంట్లో ఆస్తులు ఆఖరికి మీ భార్య మెడలో బంగారం కూడా నా దగ్గర పెట్టి నీ ఎప్పుడైనా పెళ్లికి ఫంక్షన్కి వెళ్తే చెప్పు, ఇష్టమైతే ఇస్తాను, లేకపోతే లేదు. ఏదన్నా దీంట్లో వెనకాల బిహైండ్ ది స్క్రీన్ ఏదో ఒక కుట్ర ఉంది. ఈ అన్నింటిని పెట్టి రేపు మన ప్రభుత్వంలో వచ్చే స్టేట్ నలపాలంటే మన దగ్గర ఆస్తులు ఏమన్నా తాకట్లు పెట్టడానికి ఇది ఒకటి ఉంది. రేపు బ్యాంకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నారనేది జగన్. బ్యాంకు లోన్ వెళ్ళాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ లేని లోన్ ఇస్తాడా? సార్, ఇప్పుడు ముద్రగడికి జూన్ 4న ఆయన పేరు, ఆయన నామం ఏమిటో మీ మాటలు వినాలని ఉంది. ఆయన మొండి మనిషి అండి. ఆయన కూడా అన్నది అన్నట్టు ఏదన్నా ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు సార్. అంటే చెప్పండి, ఆయన ఏం పేరు? అదే ఏమన్నారు? అదే చెప్పండి, ఏమన్నారు? అదే ముద్రగడ పద్మనాభరెడ్డి. ఆయన ఏదైతే సవాలు ఇస్తాడో సవాలు స్వీకరించాలి కదా. నేను అవ్వచ్చు, ఇంకోైనా అవ్వచ్చు, ఎవరైనా స్వీకరించవలసిందే. మీరు ఎలాగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నాకంటే అత్యధిక భారీ మెజారిటీతో ఇప్పుడు గెలవబోతున్నారు కాబట్టి ముద్రగడ అనే పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారబోతుందని మీరు చెప్పకనే చెప్తున్నారు, అంతేగా? సరే, ఇప్పుడు మరొక విషయం, నాగబాబు మొన్న ఒక ట్వీట్ చేశారు, మనవాడైనా పరాయివాడైనా మనవాడే అని. ఎవరిని ఉద్దేశించి చేశారు? నాకు ఐడియా లేదు. మీరు చూసారా ఆ ట్వీట్? మీ వరకు వచ్చిందా? ఎన్నికల విషయంలో చిరంజీవి ఎందుకు రాలేదు సార్? అంటే పోలింగ్ మంత్ అంటే మొన్నటికి మనం చూసుకుంటే కనుక 5వ తారీఖున రావాలి ఆయన, ఆ రోజు కూడా రాలేదు. ఆయన వస్తానని ఆయన పద్మ విభూషణ్ గ్రహీత, రాజకీయాలకి దూరంగా ఉన్నాడు. ఆయన ఒక పెద్ద మనిషి, దేశంలో వచ్చిన వాళ్ళు. అవునండి. ఆయన వచ్చి ప్రచారం చేస్తారని నేను ఏ రోజు ఊహించలేదు. 5వ తారీఖున వస్తారు అనేది రోమర్స్ సృష్టి. మళ్ళీ 10వ తారీఖు షిఫ్ట్ అయింది. 10వ తారీఖు ఆయన 5వ తారీఖు నాడు యుఎస్లో ఉన్నారు, ఇక్కడ లేరు. ఆయన యాజ్ ఏ తమ్ముడు కాబట్టి ఆశీర్వదించండి అని ఒక ట్వీట్ చేశారు. ఇచ్చారు, అది తప్పులేదు. రక్త సంబంధం. ఎవరన్నా పవన్ కళ్యాణ్ పిలవలేదు కాబట్టి నేను రాలేదని అన్నారు ఆయన. మీరు ఆ మాట మీరు గ్రహించారా? ఏ తమ్ముడిని సరదా జోక్ చేసి ఉంటారు ఆయన. అంతేనా? పవన్ కళ్యాణ్ గారు పిలిచితే రావాలంటే ఆయన ఎప్పుడన్నా రావచ్చు. సో మొత్తానికి చిరంజీవి గారి విషయంలో అయితే ఆయన చేసింది కరెక్టే అంటారు. 100% కరెక్ట్. అంటే ఆయన దేశంలో గుర్తించిన పౌరుల్లో ఒక బిరుదిచ్చి భారతదేశం గుర్తించింది, గౌరవించింది. నా పర్సనల్ ఒపీనియన్స్ అవ్వండి వేరే. అదేలేండి. గౌరవించినప్పుడు ఒక పార్టీని కానీ ఒకరిని కానీ, ఆయన వ్యక్తిగతంగా కూడా ఎవరిని కూడా ఎప్పుడూ విమర్శించడం ఉండదు, సరదాగా నవ్వుతూనే ఉంటారు. రారని నేను ఊహించాను కూడా. అది ఎవరు అడిగినా రారు. ఆయన స్థాయి ఇప్పుడు వచ్చే స్థాయి కాదని నేను చెప్పాను.
మరొక వైపు నాగబాబు ఆయన ప్రచార శైలి ఎలా ఉందంటే ఆయన అక్కడ క్యాంపెయిన్ కలిసి చేస్తున్నారు. పనిచేసాం, బాగానే వరుణ్ చేసాం. తేజ్ అలాగే అందరం వాళ్ళ కలిసి భార్య పనిచేసాం. గారు కూడా వచ్చారు. అందరూ కలిసి పనిచేసాం. వాళ్ళు మా మిస్సెస్ పనిచేసింది, మా అబ్బాయి పనిచేశాడు, అలాగే నాగబాబు గారి కుటుంబం అంతా పనిచేసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి మేనల్లు వచ్చారు, అందరూ వచ్చారు. సాయిధరం తేజ్ వచ్చారు. ఆయన రాక సందర్భంగా ఎక్కడో తాటిపర్తిలో ఎక్కడో ఏదో దాడి కూడా జరిగింది, ఏదేదో జరిగింది. ఎవరండి వైసీపీ వాళ్ళు వైసీపీ చేశారు. వాళ్ళు అంటే ఉడికిపోయి ఎలాగ ఓడిపోతున్నా అన్న అక్కస్తోటి పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ఎన్నో సినిమాలు చేశారు. ఒక మోస్ట్ పొలిటికల్ లీడర్గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధాని మోదీ కంటే ట్విట్టర్లో చాలామంది ఆయన ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు. అటువంటి ఆయన ఈరోజు పిఠాపురం వేదికగా పోటీ చేయడం, పిఠాపురాన్ని విశ్వవ్యాప్తం చేశారు. గూగుల్ సెర్చ్లో ఇప్పుడు పిఐ అని కొట్టగానే పిఠాపురం అనే వర్డ్ వచ్చేస్తుంది. ఆ కీర్తి ఆయనకి ఇస్తారా? ఆయనకే ఇస్తాం. ఆయన 100% ఆయనకి. ఆయన సెలబ్రిటీ కాబట్టి పోటీకి వచ్చాడు కాబట్టి పిఠాపురం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. ఆయన పిఠాపురంలో టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు మొదటి రోజు ప్రచారం రోజు మీ ఇంటికి వచ్చారు. అయితే ఇంకా మీ మదర్ గారిని వీళ్ళందరినీ ఆయన వ్యక్తిగతంగా మంచి గౌరవమైన వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, సంప్రదాయం ఉన్న వ్యక్తి. నేను చేసిన తక్కువ ప్రయాణంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి. మనం కూడా కొన్ని విషయాలు నేను కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. సార్ మీరు చాలా అబ్జర్వేషన్ చేసుకుంటారు కదా, 2019లో భీమవరం ఒకటి, గాజువాక ఒకటి పోటీ చేశారు. అప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని ఎక్కడెక్కడి నుంచో రాలేదు. కానీ ఈ దఫా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కసితోటి కొంతమంది వచ్చారనేది అంటున్నారు. ఎందువల్ల ఆ చేంజ్ వచ్చింది ఓటర్లో? ఆ 2 ఎలక్షన్లు కూడా నన్ను అడిగితే పోవండి. ఈ 2019 కూడా 2 పోవు, 100% గెలవలసిందే. అంటే నేను అనకూడదు, కానీ మనసులో మాట చెప్తున్నాను. ఎవరు తప్పుగా కూడా అనుకోవద్దు, అభిమానులు కానీ ఎవరు కానీ. నా యొక్క ఆలోచన ఏంటంటే, లీడర్ని ఎవరైతే నమ్ముతామో, లీడర్తో ఎవరైతే ప్రయాణం చేస్తామో, పవన్ కళ్యాణ్ గారు ఉండండి, చంద్రబాబు నాయుడు, ఆ లీడరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలి. ఆ పని చేసిన రోజుని పవన్ కళ్యాణ్ గారికి గాజువాకలోనే ఓటం లేదు, భీమవరంలోనే ఓటం లేదు. ఓడిపోయాడు అన్న కూడా తప్పే. నా ఉద్దేశంలో ఇదే ఫార్ములా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు పని చెప్పాడు. ఇప్పుడు ఇవాళ మన కూటమని చెప్పాడు. మేమేమన్నా బయట వాళ్ళు ఒకటి లోపల ఒకటి చూడలేదు. మాకు చంద్రబాబు నాయుడు చెప్పిందే కనపడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అన్ని శక్తులు వడ్డీ పోరాడాలి కదా. ఓట్లు బోళ్ళు ఉన్నాయి ఆయనకి, గంపలో ఎత్తిపోయాలి, డబ్బాలో లేవన్నం తప్పు. మళ్ళీ అదే అంటున్నారు కదా, ఎవరో ఈడే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, అంతా కరోనా కొడుకులు ఉన్నారంటాడు, ఇలాగ అంటాడు ఆయన. అవునండి. నేను ఒకటి చెప్తున్నాను, ఒక చిన్న పిల్లోడు 10 ఓట్లు ఉంటాడు, వాడు నేను భోజనం చేయను పవన్ కళ్యాణ్కి ఓటేస్తా కానీ అని కూర్చున్నాడంటే 10 ఓటర్స్ సంఖ నాకుతా కొట్టి, లేకపోతే ఏదో చాటుని ఫోటో తీసి, లేకపోతే ఇంకోటి చూపించి ఇదిగోరా బాబు వేసామని చెప్తారు. అది తప్పది. ఈవేళ ఈవెందో 5th క్లాస్ స్టాండర్డ్ కూడా నాకు చెప్పిన ఇన్సిడెంట్ కళ్ళనీళ్ళు వచ్చింది నాకు. ఒకసారి ఇండిపెండెంట్గా నేను ఎండను తిరిగి గొల్లపురం ఎంఆర్ ఆఫీస్ దగ్గర చెరుకురసం తాగుతున్నాం. ఓకే ఓకే. లీడర్స్ అన్న ఒక కుర్రోడు సురేష్ అనుకుంటా పేరు, పరిగెట్టుకుని వచ్చాడు. ఓకే, అంకుల్ మీరేం బాధపడకండి, మీకు టికెట్ ఇవ్వలేదు కదా. నేను అప్పుడు బాధ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళికెళ్ళి లేదురా అన్నాను. లేదు, ఈవేళ మేము మా హై స్కూల్ అందరం మీటింగ్ పెట్టుకున్నాం, పిల్లలందరం. ఈవేళ పేరెంట్స్ దగ్గర ప్రామిస్ తీసుకుంటున్నాం, రాత్రి 7:30కి బాయ్ అంకుల్ అని రోడ్ క్రాస్ చేసిపోయాడు. నిజంగా ఆ రోజు నాకు కళ్ళనీళ్ళు కారిపోయాయి. ఎంత అభిమానం పిల్లల్లో కూడా ఉంది. అంటే ఒక పిల్లోడని తక్కువ అంచనా, పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, క్యాన్వాసింగ్ చెప్తారు. ఒక పిల్లవాడు ఇంకా పెద్దోడు చెప్తే భార్య అందా చెప్పేవలే నాకు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుంది. తండ్రి ఎండా వారా నువ్వు చెప్పేదేంటి గాడిదే అంటాడు. ఒక చిన్నపిల్లడు తాత అంటాడు, అమ్మమ్మ అంటుంది, నానమ్మ అంటుంది, ఆ తాత అంటాడు, మేనమామ అంటాడు, మేనత్త అంటుంది, అన్న అంటాడు, వదిన అంటుంది, తల్లి అంటుంది, తండ్రి అంటే. ఇన్ని ఓట్లు ఉన్నాయి ఆడి చేతిలో. నేను వాళ్ళు చెప్పాను చాలా మంది కుర్రాళ్ళకి, ఎవరే మీకు ఇన్ని ఉన్నాయరా మర్చిపోతున్నారా, ఇన్నిటిని ప్రభావం చేయాలని చెప్పాను నేను చాలా చోట్ల. సో ఖచ్చితంగా చిన్నపిల్లాడు కూడా చాలా మందిని ఆ కుటుంబ సభ్యులను ఆడే బాగా ప్రభావితం చేస్తాడు. సార్ మీకు జగన్ సో కాల్డ్ మీడియా, ఇప్పుడు ఎల్లో మీడియా అని
ఇప్పుడు నేను ఏది మాట్లాడినా ఇటు కట్ చేసి నెగిటివ్ ఏది ఉందో పెడుతుంది అలా పెట్టారంటే మాత్రం కుదరదు. జగన్ గారి విషయానికి సంబంధించి బ్లూ మీడియా అని అంటారు. సో ఈ బ్లూ మీడియా ఏం చేసిందనంటే మీకు వరకు వచ్చే ఉంటుంది. వర్మ గారు పైన ప్రచారం చేస్తున్నారు పైన అంతే. ఆయన ప్రచార సభ ఆ రథం దిగిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి అని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా ఆ జనసేన పవన్ కళ్యాణ్కి పడి ఉంటాయో లేదు కూడా డౌటే అని వైఎస్ఆర్సీపీ నేతలే బాహాటంగా చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి ఈ వేదిక? ఫారంబోకి 420 యాదవులండి, వాళ్ళే మోసాలు చేసే యాదవులు. మేము ఒక మాట ఇస్తే కసిగా పనిచేస్తాం, పట్టుదలతో పనిచేస్తాం. పోరంబోగు యాదవులకి వాళ్ళకి ఏం పని, వాళ్ళకి జేబులు కొట్టి యాదవులు అంత 420 నా కొడుకు. నన్ను అన్నాను మీ వరకు వచ్చిందా? అయితే ఉంది. నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉండగానే ఇచ్చాను స్టేట్మెంట్. ఇప్పుడు వచ్చేస్తున్నాడు పొద్దున. నన్ను 2014 నుంచే చూశారు, రమ్మని ప్రయత్నం చేశారు. నేను ఏ రోజు నేను ఇది లేదు చేత ఏంటంటే అవన్నీ నిస్వార్థంగా పనిచేస్తాను. మాట నాలుగే తాడిపెట్టా, ఒక మాట అన్నాక మళ్ళీ మనం రెండో మాట మాట్లాడడానికి. అవునండి, అది కరెక్ట్ కాదు. అదే ఇది వాళ్ళు ఏదో డివిజన్ చేయడానికి మమ్మల్ని ఏదో అంటారు. కుక్కల బోర్డు మరుగుతుంటే ప్రతి కుక్క సమాధానం అక్కడ చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాననగానే వర్మ మనస్తాపం చెందారు. ఈ మనస్తాపాన్ని క్యాష్ చేసుకునే పనిలో వైఎస్ఆర్సీపీ పడింది. సో ఈ క్రమంలో వర్మకి కొన్ని కాల్స్ కూడా వెళ్ళాయి. అది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి కావచ్చు, అక్కడి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఓవరాల్ గా మీకు ఉంటారు కదా, ఎక్కడైనా కాల్స్ రావడం కానీ ఒక జనరల్ అండి. అవి ఎన్ని కాల్స్ వచ్చినా క్యారెక్టర్ మారదు కదా మనది. వచ్చాయండి మీకు కాల్స్ కానీ? 2014 నుంచి వస్తానే ఉన్నాయి చర్చలు నడపడానికి కానీ. కొంతమంది ఎప్పుడు ఉన్నా మేము ఒకటే సింగిల్ పాయింట్ ఫార్ములా చంద్రబాబు నాయుడు ఉంటాయి, ఇంత దెబ్బలాడతాం. ఆయన తండ్రి ఇంత విషయం చెప్పాలి, మీ దగ్గరకు వచ్చారు ఆల్రెడీ. ఈవేళ రేపు వంగగీతని పిలిపించారు కూడా, తాడేపల్లి మన వర్మ పోటీ చేస్తున్నారు, మీరు కొంచెం తప్పుకోండి అన్నట్లుగా కూడా అనేక కథనాలు కూడా వచ్చాయి. వాళ్ళు ఊహలో ఎన్నో చేసుకున్నారు. నేను క్యారెక్టర్ మారను కదా. ఫ్రెండ్ మీరే ఫ్రెండ్ వరం గారు అని అంటారు, చిరునవ్వుతో సమాధానం చెప్తాను. నేను మారను కదా. సార్ మీ కాల్స్ రూపంలో వచ్చాయా? జస్ట్ ఏమన్నా వ్యక్తులు ఇలాగా అడుగుతుంటారు కదా, జనరల్ గా పాలిటిక్స్ లో కామన్ అది. మనం ఎవరైనా డిఫర్ అయ్యారు వైసీపీలో అంటే నేను కాల్ చేస్తుంటాను, అంటే తెలుగుదేశం పార్టీలో మీకు గౌరవం ఉంటుందని, నా పార్టీ బలపడాలి. అలా ఒక జనరల్ గా మామూలే. వాటికి స్పందించి క్యారెక్టర్లు మావి కాదు కదా. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, ఓకే. రేపు ఏ పొత్తులు కంటిన్యూ అయితే వర్మ పరిస్థితి ఏమిటి? ఇప్పుడంటే చంద్రబాబు ఆల్రెడీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వబోతున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదనేది కూడా చాలా ఘంటాపథంగా అనేక మంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు పవన్ పక్షాన ఉండి ఆయన్ని గెలిపించే ప్రక్రియలో భాగమయ్యారు. ఇప్పుడు మీకు న్యాయం చేసే ప్రక్రియలో ఆయన చంద్రబాబుని ప్రోత్సహించి ఆయన చెప్పి మనకి వర్మకి ఇది చేసి పెట్టాలి మీరు అని ఆయన ఇప్పుడు ఇక బాధ్యత ఉందనేది కూడా ఇప్పుడు పవన్ మీద ఇప్పుడు చెప్తున్నారు. ఇది ఇక మీద వర్మ భవిష్యత్ అంతా ఇప్పుడు పవన్ గారే చూసుకోవాలి, ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే నెరవేర్చాలి. త్యాగం చేసిన విషయంలో, టికెట్ త్యాగం చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు మనకంటే ఎక్కువ త్యాగం చేశారు. ఏ రకంగా? ఇప్పుడు ఆయన సీట్ల విషయంలో అంటారు, సీట్లు బీజేపీకి కన్నా ఇచ్చారు కానీ అల్టిమేట్గా చంద్రబాబుకి దక్కుతుంది. కానీ ఐ థింక్ వర్మ గారు పిఠాపురం వరకేగా. అదే నేను అనేది, అదే పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగం చేశారు కదా. అవునండి, అవునండి. మరి ఆయన కూడా త్యాగం చేయకపోతే ఇప్పుడు ఎలా వస్తుందంటే పొత్తులో ఎవరో ఒకరు తగ్గకపోతే పొత్తు ముందుకు వెళ్ళదు కదా. అవునండి. ఆ విధానంలో మరి ఆయన కూడా సాక్రిఫై చేశారు. అందులో మందెంత, మనం ఏది ఏమైనా అన్న వరడికి కట్టుబడి మనం పనిచేసాం. ఓకే, మన గురించి అవని మనల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ఇద్దరి యొక్క ఇది. చంద్రబాబు నాయుడు ఇలాగే కొనసాగితే గనక డిసిషన్ మీ యొక్క భవిష్యత్తు మీద అటు జనసేన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్, మీ అధ్యక్షులుగా చంద్రబాబుదే బాధ్యత. ఈ పొత్తులు ఇలాగే కొనసాగు కదండి. 2014లో మద్దతు ఇచ్చింది జనసేన, 2019లో రివర్ట్ అయ్యి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం కనుక ఇదే పొత్తులు కొనసాగితే కనుక పిఠాపురం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న భావిస్తున్నారు. గతంలో 2014లో చంద్రబాబుకి ధీటుగా మీరు వెళ్ళారు, నేను ఖచ్చితంగా గెలిచారు. రేపటి రోజున ఎలా ఉండబోతుంది అంటారు? ఇవే పొత్తులు వాళ్ళిద్దరే నిర్ణయిస్తారు. నేను ఏం చేయాలో వాళ్ళిద్దరే నిర్ణయిస్తారు, నిర్ణయం ప్రకారం వెళ్తాను.
ఇద్దరు ప్రెసిడెంట్లు, నాకు ఇద్దరు మిమ్మల్ని నమ్ముకున్న ప్రెసిడెంట్లు. అభిమానులు కావచ్చు, మీ అడుగుల్లో అడుగు వేస్తున్నటువంటి అభిమానులకు అనుచరగణం కానీ కావచ్చు, ప్రజలకు కానీ వాళ్ళని కూడా మీరు చూడాలి కదా, ఉంటారా? వాళ్ళ నిర్ణయం మేర కూడా మీరు నడవాలి కదా. వాళ్ళు కూడా ఆ నిర్ణయంలో వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది కదా, ఆ. నాకు ఒకరికే కాదు కదా. ఉమ్, వాళ్ళు ఇచ్చిన నిర్ణయంలో వాళ్ళు కూడా గౌరవం ఉంటుంది, వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకునే జరుగుతుంది. ఉమ్, నేను ఎప్పుడు కేడర్ని వదిలేను కదా, ఉమ్, ఆ కేడర్ లేకపోతేనే నేను లేను, కేడర్ ఉంటేనే నేను. ఉమ్. అంటే వాళ్ళిద్దరి మీద వదిలేస్తున్నారు మీరు. అంత బాధ్యత వాళ్ళది కదా మరి. ఆ, అవి ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం వెళ్తాను, నా సర్వీస్ ఎలాగ ఉపయోగపడుతుందో వాళ్ళు ఆలోచన చేసుకుంటా అలా పనిచేస్తాను. ఉమ్. ఓకే, మరొక వైపు ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి మీరు ఏం ఆశిస్తున్నారండి? ప్రధానంగా ఏ శాఖ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను అస్సలు మీ మనసులో ఉన్నది నాకు ఐ మీన్ నాకు మంత్రి పదవి ఇస్తే నేను చేయగలిగే సత్తా ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని ఆ సమయంలో కూడా మా కాన్స్టిట్యున్సీకి పురుషోత్తపట్నం ఏలేరు ఫేజ్ 2 చేయమని నేను అడిగాను. ప్రధానంగా డిమాండ్స్ అయితే ఉన్నాయని చెప్పారు. చేశారు. ఇవి మిగిలిన ఏదైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. వాళ్ళు నా సర్వీస్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటే నాకు మనసులో అటువంటి ఆలోచనలు కానీ ఏమీ లేవు. మంత్రి పదవి ఇస్తే తీసుకోరా సార్ మీరు? వాళ్ళు నేను చెప్తున్నాం కదా, వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఏ ఏరియాలో ఉంచితే పార్టీకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ ఏరియాలో నేను పనిచేస్తాను. అసలు మీకంటూ ఇది ఒక ఎయిమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రతి రాజకీయ నాయకుడు నాకు ఎయిమ్ వల్ల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటే, ఓన్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. మరి నా సర్వీస్ అవసరం అనుకుంటే వాళ్ళు ఎక్కడ పలానా చోట పని చేయవరమంటే చేస్తాను, ఇద్దరు చెప్తాను. ఓవరాల్గా కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉందండి? 126 బేస్లేనండి. ఎలాగే ఏ పారామీటర్స్? 126 నాకున్న పారామీటర్స్ నాకున్న కొంత కొద్ది అవగాహనతో. రాయలసీమలో ఎలా ఉంటుంది? రాయలసీమలో ఎట్టి పరిస్థితిలోనే మేము షర్మిల అక్కడ ఇంటి నుంచే ఇంటి పోరు ఉంది. వైఎస్ విజయం కూడా వైఎస్ జగన్కి కాదు వేయాల్సింది, ఐ మీన్ వైఎస్ అవినాష్ రెడ్డికి కాదు వేయాల్సింది, షర్మిలకు వేయండి, ఆయనకి వేస్తే నా భర్త అయినటువంటి వైఎస్ఆర్కి వేసినట్టు అంటూ కూడా ఆవిడ యుఎస్ వేదికగా వీడియో కూడా రిలీజ్ చేశారు అమెరికా నుంచి. సో ఈ యొక్క ఓవరాల్గా రాయలసీమ డిస్టర్బ్ అయింది, కూటమి బలంగా ఉంటుంది. కూటమి బలంగా ఉంటుంది. 52 స్థానాలు ఉన్నాయి సార్ ఇక్కడ, మినిమం మోర్ దాన్ 50% వస్తాయి. 52లో సగానికి పైగా వస్తాయి. ఇక దక్షిణ కోస్తా రిమైనింగ్ ఇవన్నీ కూడా ఇంకా వన్ సైడ్గా వచ్చేస్తాయి. ఇప్పుడు 32 ఎన్ని ఉన్నాయి ఉత్తరాంధ్ర? ఉత్తరాంధ్ర 34 అండి. 34. గోదావరి జిల్లాలు 34, 3 కృష్ణా గుంటూరు 33, దక్షిణ కోస్తాంధ్ర 22. వైఎస్ఆర్సీపీకి అంత సీన్ లేదండి ఇక్కడ, ఉత్తరాంధ్ర నుంచి అటు ప్రకాశం వరకు అసలు సీన్ లేదు, వన్ సైడ్ కొట్టుకుపోతుంది. 126 అయితే 100% వస్తుంది, ఖచ్చితంగా వస్తాయంట. మీరు అంటే అనుకున్న కొంతమంది నేతలతో మాట్లాడారా? ఐ మీన్ మిగతా నియోజకవర్గ కూటమి నేతలతో మీరు మాట్లాడారా? ఎలా ఉంది అక్కడ తుని పరిస్థితి ఏంటంటే? మీ కాకినాడ సెగ్మెంట్ విషయానికి వస్తున్నాను. తుని ఒకటి, కాకినాడ సిటీ ఒకటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ వనమాడి వెంకటేశ్వరరావు, ఇక్కడ దాడిశెట్టి రాజా వర్సెస్ కాకినాడ పార్లమెంట్లో ఉన్న అన్ని సెగ్మెంట్లు నెగ్గుతాం. అన్ని నెగ్గా సార్. దాడిశెట్టి రాజా అక్కడ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ ఏమైనా మెజార్టీ తగ్గొచ్చు. ఎప్పుడు తుని ఎప్పుడు కూడా మెజార్టీ 6,000, 7,000, 10,000 మధ్యనే ఉంటుంది. ఎందుకు సార్ ఈసారి యనమల రామకృష్ణుడు పోటీ చేయకుండా దివ్య గారు పోటీ చేశారు? అంటే యంగ్స్టర్స్ కదా ఇచ్చారు, చేశారు. రామకృష్ణ గారు అయితే టోటల్గా పోటీ నుంచి చేసే ఇంట్రెస్ట్లో లేరు, అమ్మాయిని పెట్టారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. సార్ ఇప్పుడు ప్రధానంగా పిఠాపురంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది, అది కొన్ని 100 ఎకరాల ఐ థింక్ ఏంటో నాకు తెలియదు, కానీ అదంతా కబ్జా చేశారు చల్మల్ సెట్ సునీల్ అని ఆరోపణ నిజమా అవాస్తవం? కబ్జా ఏమి కాదు, టెండర్స్ అయిపోయిస్తారు, టెండర్స్లో తీసుకున్నారు అంతేనండి. టెండర్సే కబ్జా చేస్తే వేళ ఎవడు ఊరుకుంటాడు? తండ్రి అది ఇన్ని సంవత్సరాలు ఉంటుందా? ఏదో సేల్ ప్రొసీజర్లో టెండర్ ఏదో పిలిచారు. ఓకే అండి, ఓకే. అందులో మీరు ఏమైనా భాగస్వాములు అయ్యి ఉన్నారా? మీకు నేను లోకల్గా ఎక్కడ వ్యాపారం చేయను, చేసుకునే హైదరాబాద్, వైజాగ్ అంతే. సో ఓవరాల్గా అయితే ఖచ్చితంగా వర్మ గెలిపించేది, పవన్ గెలిపించేది ఎంత మెజార్టీ? భారీ మెజార్టీ, స్టేట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చంద్రబాబు గారు మీకు ఇచ్చిన హామీ మేరకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతోటే నేను ఈ ట్రావెల్ని కూడా చేయడం జరిగింది, ఈ పొలిటికల్ జర్నీ ఏదైతే ఈ 2024 ఎలక్షన్స్. మీ దగ్గరే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా ఖాళీ చేస్తాను. సో ఆ క్రమంలో భాగంగా మళ్ళీ ఈరోజు నా కోరికను మన్నించి మళ్ళీ మా స్టూడియోకి రావడం నిజంగా మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. అలాగే మిమ్మల్ని కూడా మంత్రిగా చూడాలనేది ప్రధానంగా మా వాళ్ళ కోరిక, ముఖ్యంగా నా కోరిక కూడా.
అది కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. మీ కూటమి ప్రభుత్వంలోకి రావాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.